ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైష్ణవి, నువ్వు కూడా వెళ్ళి తినిపించా. రావే. అలాగే మావయ్య గారు. వెళ్ళమ్మా. రా. పల్లవి, నువ్వు తినిపించు. మనం పెట్టిన చాక్లెట్స్ ఎలా మిస్ అయ్యాయి మమ్మీ? ఈ దెబ్బతో గుండమ్మకి దెబ్బ పడుతుంది, ఆ పల్లవి రోగం కుదురుతుంది అనుకున్నాను. కాని ఇలా జరిగిందేంటో. మనుషులేనా మీరు? ఇంత దుర్మార్గం చేస్తారా? మేమేం చేసాం? ఏయ్, నీ కూతురు ముందు నిన్ను లాగి పెట్టి కొడితే పరువు పోతుందని నీ కూతురు చెంప పగలగొట్టి ఆగిపోయాను. పల్లవి తెచ్చిన చాక్లెట్స్ లో డ్రగ్స్ మిక్స్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారా? నా పరువుని, పల్లవి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? మేము డ్రగ్స్ కలపడం ఏంటి? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి? ఏంటి మమ్మీ ఇదంతా? ఏయ్, మీ అమ్మ దగ్గర నువ్వు నాటకాలు నేర్చుకొని ఉండొచ్చు, కానీ ఆ నాటకాలు నా దగ్గర ఆడితే నిలబెట్టి తోలు ఒలిచేస్తాను. నువ్వు చాక్లెట్లు మార్చడం పల్లవి చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే
పల్లవి, నేను దాన్ని గమనించి మీరు కలిపిన చాక్లెట్స్ ని తీసుండకపోతే ఏమై ఉండేదండి? అసలు పల్లవి అంటే మీకెందుకంత పగ? తను మీకు ఏం ద్రోహం చేసిందని పల్లవిని పట్టించాలనుకున్నారు పోలీసులకి? తను చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే తను ఆ చాక్లెట్స్ ఎక్కడ పెట్టిందో తెలుసా? మీ రూమ్లో. పల్లవి, వెళ్ళి ఆ చాక్లెట్స్ తీసుకురా. సరే అమ్మా. తను నిరికించాలని మీరు చూశారు. ఆ విషయం తను తెలుసుకుంది. తను మిమ్మల్ని ఇరికించాలనుకుంటే ఈ చాక్లెట్స్ గురించి పోలీసులకి చెప్పుంటే అప్పుడు మీ బతికేమై ఉండేది. ఎక్కడో పుట్టిన పరాయి బిడ్డ నన్ను, మా ఆయన్ని సొంత తల్లిదండ్రులుగా భావించి మా పెళ్లి రోజు చేయిస్తుంది. కానీ సొంత వాళ్ళైన మీరు ఏం చేయాలనుకున్నారు? ఛీ! నన్ను శిక్షించాలన్న ఉద్దేశం మీకుంటే మీరింకేదైనా చేసుండొచ్చండి. కానీ దానికోసం మీ ఇంటి పరువుని పణంగా పెట్టాలా? మీ అమ్మ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తనకి మొదటి నుంచి బుద్ధి తక్కువే. కానీ నువ్వు మా మరిది కూతురివి, ఈ ఇంటి రక్తానివి. అసలు నీకు ఇలాంటి బుద్ధులు ఎలా అబ్బాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.